డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వేలం పాటను వ్యతిరేకించండి, మనుగురును రక్షించండి. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర నిర్మాణ పనుల్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలంటూ సంబంధించిన అధికారులకు ఆదేశాలు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని సింగరేణి ఏరియా హాస్పిటల్లో బెల్ బేబీ షో పోటీలు. గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఇటీవల ఏకగ్రీవం. క్రమశిక్షణ అప్రమత్తతతో సమర్థవంతమైన పోలీస్ బందోబస్తు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ల పరిధిలో 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తిగా శాంతియుత వాతావరణంలో ముగిశాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5లో తాజాగా కొనుగోలు చేసిన అత్యాధునిక BEML మోటార్ గ్రేడ్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మోటార్ గ్రేడర్ ను ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఈ యంత్రం కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఈ కొత్త గ్రేడర్ కీలక పాత్ర పోషిస్తాయి. యంత్రాలను ఆపరేషన్ మాన్యువల్ ప్రకారం భద్రతా ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటిస్తూ నడపాలి. ఈ యంత్రాల వినియోగం సంస్థకు మరింత లాభదాయకతను తీసుకురావాలని సూచించారు. గతంలో 2 బ్లాక్లు ఆక్షన్లు వచ్చినప్పటికీ కూడా ఒక బొగ్గు పెళ్ల కూడా తీయకుండా అడ్డుకున్నటువంటిది కూడా మన అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో గెలిచిన తర్వాత ఈరోజు ఏఐటీయూసీతో పాటు ఐఎన్టీయూసీ 2 సంఘాలు కూడా మళ్లీ యాక్షన్ లో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యంతో సహా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి యాక్షన్ లో పాల్గొనడానికి అనుమతించండి అని చెప్పినటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. ఆ రోజు దీన్ని వ్యతిరేకించున్నామని చెప్పినటువంటి మీరు ఈ రోజు కాంగ్రెస్ పొత్తు కలిపి టెండర్ వేయాలని చెప్పడం అనేటువంటిది దారుణం. మన్గూర్ PKOC2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ వేలాన్ని అడ్డుకుందాం, సింగరేణిని రక్షించుకుందాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 14/24 బ్యాచ్ ఏదైతే వేలంలో వేస్తున్నటువంటిది జనవరి 8న జరుగుతున్నటువంటి ఈ వేలంలో సింగరేణికి సంబంధించినటువంటి మన్గూర్ బ్లాక్ కూడా ఉన్నది. దీంట్లో వేలం వేయడానికి 7 సంస్థలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి దీన్ని వేలంలో పాల్గొంటే సింగరేణికి రాకుంటే సింగరేణి పరిస్థితి మనుగూరుది ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లకి, నాయకులకి, అలాగే కార్మికులకి కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది, వేలం లేకుంటేనే సింగరేణికి సంబంధించినటువంటి అన్ని బ్లాక్లను కూడా సింగరేణికే కేటాయించాలి. ఎందుకంటే మాకు అన్ని రకాల టెక్నాలజీ కానీ, మ్యాన్ పవర్ కానీ, స్కిల్ కానీ ఉన్నది కాబట్టి మాకే ఇయ్యమని చెప్తాం. మీరు చెప్పినటువంటి సమయంలో బొగ్గు ఉత్పత్తి చేసి అందిస్తాము అనేటువంటిది కూడా తెలియజేసినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పెడజెవిన పెట్టడం అయితేంది. గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీయూసీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో అనుకూలంగా ఉంటూ ఈ వేలం ప్లాట్ను పాల్గొనాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఈరోజు ఈ పరిస్థితికి దారితీసింది. అందుకే సింగరేణి కార్మికులారా ఆలోచించండి. ఈరోజు మనం మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులు వేలంలో పాల్గొని పొందినప్పటికి కూడా కేసీఆర్ గారి హయాంలో ఒక్క బొగ్గు పెళ్లను కూడా మట్టెడు తట్టిని కూడా తవ్వకుండా అడ్డుకొని పర్మిషన్స్ ఇవ్వకుండా ఉన్నటువంటిది చూసాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగానే వ్యవహరిస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. వేలంలో పాల్గొనడం అంటే ఎవరికైనా కానీ అనుకూలంగా వ్యవహరించేటువంటి విధానం సరైంది కాదు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూనే ఈ సింగరేణిలో ఉన్నటువంటి కలిసొచ్చే అన్ని సంఘాలను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒక ప్రత్యక్ష పోరాట కార్యక్రమాన్ని తెలియజేస్తే దాన్ని విజయవంతం చేస్తూ ఈ యొక్క బొగ్గు బ్లాక్ల యాక్షన్ లేకుండానే మనకు సొంతంగానే బ్లాక్ల
అలాట్ చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్లాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. దానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికని జనగామ గ్రామాల వద్ద గోదావరి నది ఒడ్డున జనవరి 28 నుండి 31 వరకు మినీ మేడారంగా పిలువబడే జాతర ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ప్రత్యేకంగా తనిఖీ చేసి అన్ని విషయాలను తెలుసుకుని త్వరితగతంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను జాతర కమిటీ సభ్యులను ఆదేశించారు. ప్రధానంగా సింగరేణి జనరల్ మేనేజర్ బి లలిత కుమార్ తో ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సింగరేణి శ్రీనివాస్ ఎమ్మెల్యే తరపున కార్పొరేషన్ తరపున జరుగుతున్న పనుల నిర్మాణాన్ని ఇంకా చేయవలసిన పనుల్ని పూర్తిగా వివరించారు. టికెట్ కౌంటర్ సార్ అంత విజిబుల్ ఉండాలి లోపల కూడా సర్టిఫికేషన్ అయితే లోపలికి వస్తుంది. కిరణ్ ఇటువైపు వస్తాయి కాబట్టి కాంపౌండ్ వాళ్ళే ఇక్కడ వేసుకున్నాం రొటీన్లో పెడదామని కూడా ఒక 10 days ఎక్కువ అడుగు ఉండేవి వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ వేసుకుంటారు. అట్లా కూడా ఒక ముగ్గులాగా పోసేసి అటు ఇటు ఉంటే మధ్యలో రోడ్డు ఎమర్జెన్సీ పోవాలని కానీ టాయిలెట్ ఒక రోడ్డు చేసి దాని బట్టి లైట్లు పెట్టేస్తే చేస్తాం. ఇవన్నీ సరి చేస్తాం. రోడ్ ఉంది ఇక్కడ ఎల్లో రోడ్ ఉంది సార్. దట్ ఇంటెన్షనల్ రోడ్ అంటే శ్మశానవాడి ఆ రోడ్ ఇక్కడ నుంచి కంప్లీట్ పార్కింగ్ జోన్ పెట్టి అంటే లోపలికి ఎంటర్ ఎవరు లేదు. అక్కడి నుంచి నడిచి రావడం కట్టేసి అక్కడ నుంచి అదంతా పార్కింగ్ జోన్. ఎవరైనా ఎంటర్ అయితే ఇది అవుట్ సార్. కొంచెం మాకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని సింగరేణి ఏరియా హాస్పిటల్లో బుధవారం సాయంత్రం వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆర్జీవన్ ఉద్యోగుల చిన్నారుల్ని అందంగా ముస్తాబు చేసి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ సేవా అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ ఏసీఎంఓ అంబిక మాట్లాడారు. వెల్ బేబీ షో పోటీల్లో ఆర్జీవన్ నుండి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల లోపు ఉద్యోగుల బాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ పోటీల ఎంపికలో పిల్లల వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఆకర్షణీయమైన వస్త్రధారణ, అందమైన ముఖ వర్చస్సు, పిల్లల బుడిబుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి ఫార్మేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈసారి కూడా మనం ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా హెల్తీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్కి వచ్చారు. ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అన్నది కాదు, ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద తల్లిదండ్రులు చూపించిన నిదర్శనం. ఇది
ఓకే 1, 2, 3 ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం ఈ టైంలో. అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది. కాబట్టి రాని వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాలని లేదు. చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. అమిత మేడంని అండ్ సార్ శ్రీనివాసరావు సార్ని అండ్ ఆల్ ద స్టాఫ్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ సింగరేణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బాగు కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సంస్థ కూడా మేమందరం రుణపడి ఉన్నాము. అందరికీ ముందస్తుగానే మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలో ఈ రోజును ఒక చీకటి రోజుగా భావిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం గాంధీని చరిత్ర నుండి చెరిపివేసి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 1948లో గాడ్సే మహాత్మా గాంధీని శారీరకంగా హత్య చేశాడని, అయితే ఈ రోజు మోదీ ప్రభుత్వం ఆయన ఆలోచనతో పాటు ఆయన పేరునే చంపే ప్రయత్నం చేస్తుందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. కోట్లాది పేదలకు జీవన ఆధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగించడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేశారు. చరిత్రలో ఒక మరువనారి రోజు, ఎందుకంటే మహాత్మా గాంధీ గారి పేరుని ఈ రోజు పార్లమెంట్ లో చంపేయడం జరిగింది. మీ అందరికి తెలుసు 1948లో గాడ్సే ఎవరైతే RSS మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు 2025లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్ లో చంపేయడం జరిగింది. మీరందరు చూస్తున్నారు. ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారికి దాదాపు 250 నుంచి 300 రూపాయలు సంపాదించే అవకాశం ఉండింది. కానీ ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలి. బీజేపీ పార్టీ ప్రవర్తిస్తున్న విధము సరికాదు. ఇది కేవలము ప్రాఫిట్ల కోసము, ప్రాఫిట్ల నడిపే అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్ట్. అందరూ గమనించాలి. 2047 వికసిత్ భారత్ అది ఏదైతే చెప్తున్నాడో మోడీ గారు, యాక్చువల్లీ 2047 గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ గాంధీ గారి పేరు ఉంటేనో అక్కడ వారు దాన్ని తీసివేసి మోడీ గారు ఐడియాలజీలు, RSS ఐడియాలజీలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ఈ ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాము. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరే ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళు చంపేయడం జరిగింది. ఇది యాంటీ నేషనల్ కాదా, మన దేశానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కాదా అని చెప్పి నేను ప్రజలని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. జై హింద్. గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా మండా రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బందరపు యాదగిరి గౌడ్, కోశాధికారిగా కొక్కిస దేవేందర్ గౌడ్ ఎన్నిక కాగా మరో 28 మందికి కార్యవర్గంలో చోటు లభించింది. ఈ నేపథ్యంలో గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపా జిల్లా అధ్యక్షులు మండా రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బందరపు యాదగిరి గౌడ్ మాట్లాడారు. తమ కార్యవర్గ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గౌడ బిడ్డల ఉన్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం అంకిత భావంతో కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాలుగా తమ కార్యవర్గం పనిచేస్తుందని ప్రకటించారు. మరి గౌడ కులం లోపల ఉన్నటువంటి మరి నిరుపేద విద్యార్థులకు ఎవరైనా ఉండి వాళ్ళు చదువుకోలేని, అంటే వాళ్ళు చదువు చెప్పించలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి వాళ్ళకు కూడా గోపా తరఫున ఆర్థిక సహాయం కానీ ఇతర సహాయాలు కానీ అందించి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించేటువంటి బాధ్యత కూడా మరి గోపా ఆర్గనైజేషన్ గతంలో తీసుకుంటుంది, ఇక్కడ నుంచి కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి గౌడ మరి కుల అభివృద్ధి కోసము, మరి విద్యా అభివృద్ధి కోసము గౌడ హాస్టల్స్ కూడా మరి హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ మరి వివిధ జిల్లాలలో గౌడ హాస్టల్స్ కూడా నిర్మించి మరి పేద విద్యార్థులకు మరి వసతి గృహాలు కల్పించి మరి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఇక ముందు కూడా మరి గౌడ కుల అభివృద్ధికి, మరి గౌడ కులంలో ఉన్నటువంటి విద్యార్థులకు చేయుతగా ఉండి మరి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో మరి మా వంతు పాత్రగా మరి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి మరి రాష్ట్ర కమిటీకి మరి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రొఫెషనల్స్ గోపా జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఎన్నుకున్న సభ్యులకు, మా రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గౌడ బిడ్డల ఉన్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా
ఉన్నందుకు ఆ రోజున చదువు రాకున్నా కూడా సర్దార్ సర్వపల్లి పాపన్న బడుగు బలహీన వర్గాలను సబ్బన్న వర్గాలను ఏకం చేసి ఒక నాయకత్వం దిశగా తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజున కూడా స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత కూడా గౌడ కుల బాంధవులు చాలామంది అట్టడుగు వర్గాల స్థాయిలో ఉంటున్నారు. అటువంటి వారిని పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఒక ఇంటలెక్చువల్ గ్రూపుగా ఏర్పడినటువంటి గోపా సంస్థ అణగారిన వర్గాల కోసం గౌడ బిడ్డల పేద బిడ్డల కోసం పనిచేస్తూ ఉంది. ఇది విద్యావంతులను ప్రతిభ గల విద్యార్థులను పైకి తీసుకురావడానికి మరియు నిరుద్యోగ ఉన్నటువంటి యువతకు కూడా ఒక దారి చూపించే విషయంగా ఇది గత 50 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ గోపా శాఖలు ఈ కార్యక్రమాల కోసం సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నాయి. ఈ పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున కూడా మా వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల కోసం మా వంతు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గౌడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ గోపాలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. డిసెంబర్ 26న హైదరాబాద్లో జరిగేటువంటి స్వర్ణోత్సవాల్లో భాగంగా మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాం. మిగతా గోపా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. సింగరేణిలో డిసెంబర్ 23న జరిగే దినోత్సవ వేడుకలు నిలిపివేయవద్దని కొనసాగించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీను ఒక ప్రకటనలో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీని సింగరేణి దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందేనని, ఈ వేడుకల్ని గత సంవత్సరం వరకు అన్ని ఏరియా స్థాయిల్లో మరియు కొత్తగూడెంలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో యాజమాన్యం వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు నాడు సింగరేణి డే ఉత్సవాలను ఘనంగా స్టేడియంలో కానీ కార్పొరేట్ ఏరియాలో కానీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి మాత్రం తూతు మంత్రంగా జరిపించడానికి సర్కులర్ను ఒకటి విడుదల చేశారు. అది వెంటనే విరమించుకోవాలి. కేవలం 60,000 మాత్రమే ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తెలియవస్తా ఉన్నది. దీన్ని విరమించుకొని సింగరేణి డే ఉత్సవాలను ప్రతి ఏటా జరిపే విధంగా ఘనంగా జరపాలని, ఇది కార్మికుల మనోభావాన్ని దెబ్బతీస్తా ఉన్నది. అదేవిధంగా కార్మికుల ఏదైతే కష్టపడి కష్టార్జితం సంపాదించి పెట్టిన దాన్ని అప్పనంగా వేరే ప్రభుత్వాలు కానీ ఇంకా వేరే విధాలుగా మొన్నటికి మొన్న ప్రభుత్వం నిర్వహించాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ ఎవరో క్రీడాకారులు మెర్సీ వస్తారని చెప్పేసి 10 కోట్ల రూపాయలు కేటాయించాడు. వాళ్ళ సింగరేణి డేకు నిర్వహించడానికి ఇంత పక్షపాతం ఎందుకని మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ సర్కులర్ను రద్దు చేసుకొని సింగరేణి ఉత్సవాలను యథావిధిగా జరపాలని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కార్మికుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. కార్మికులు ఇక్కడ చెమటోడ్చి రక్తాన్ని చిందించి పెట్టిన పైసలు మా సింగరేణి డేను ఉత్సవంగా జరపాలని కార్మికులు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా యాజమాన్యం కూడా ఘనంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది నిర్వహించినట్టయితే దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పీఏసీఎస్ చైర్మన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యూనియన్ అధ్యక్షుడు వైయపు మనోహర్ రెడ్డి పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు గురువారం బసంత్ నగర్లోని ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కృషితో మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాల్ని గెలుచుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కన్నాల గ్రామానికి సంబంధించినటువంటి ఈ 2 సర్పంచులు మాత్రం గతంలో కూడా సర్పంచ్గా పనిచేసిన వ్యక్తులు, 14 మంది కూడా యువకులు, చదువుకున్న వ్యక్తులు ఇలా ఎన్నికల్లో గెలవడం జరిగింది. కొందరు మాత్రం పెళ్లి కూడా కాలేదు, ఒకరిద్దరికి. ఇలా మనం గెలిచినామంటే కొంత మన మంచితనం కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ గారి అభివృద్ధి ఇలా ప్రజలందరూ చూసి గమనించి
ఇలా మనకు ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి అధిక మేటతో గెలిపించుకోవడం జరిగింది. ఒకరిద్దరు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది, ఒకరిద్దరు ఇండిపెండెంట్గా కూడా గెలవడం జరిగింది. సరే, టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు కూడా ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. అది కూడా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మిత్రుడు సీనన్న గారి ఆధ్వర్యంలో మాట్లాడడం కూడా జరిగింది. వారు ఇక్కడ ఏదైతే మన శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద ఎత్తున కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇలా నిధుల పరంగా కావచ్చు, నిరుద్యోగ పరంగా కావచ్చు, పరిశ్రమల పరంగా కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇలా మన అందరం చూస్తూ ఉన్నాం. అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉన్నది కనుక ఆయన అభివృద్ధిని చూసి ఇలా టీఆర్ఎస్ పార్టీలో గెలిచినా కానీ ఇలా మేము కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తాం. ఇలా పెద్దలు గౌరవనీయులు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నాడో వారి తోడుంటేనే, వారి చూపుంటేనే ఇలా మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి ఒకరిద్దరు సర్పంచులు కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా ముక్కరసీనన్న ఆధ్వర్యంలో ఇలా మన శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్యనే వారము 4 రోజులు 10 రోజులకు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. తర్వాత కూడా మనందరం కూడా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకు సమావేశం ఏర్పాటు చేసుకొని అప్పుడు మన సర్పంచుల ఫోరం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా ఆ ఫోరం కూడా మనం ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డిక్లేర్ చేస్తారు. అప్పుడు మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఆ కార్యాచరణ ఏదైతే ఉన్నదో మన మండల పరంగా అభివృద్ధి చేసుకునేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్కూల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఒక చర్చ చేసుకొని ఏ గ్రామానికి ఏదైతే అవసరం ఉన్నదో సర్పంచులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ముక్కరసీనన్న గారి దృష్టి తీసుకపోతే ఆయన పెద్ద ఎత్తున కూడా మనందరం కలిసి తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఏ గ్రామాల్లో ఏం అవసరం ఉన్నాయో అవన్నీ ఒక లిస్టు తయారు చేసుకొని అంచెల పరంగా అంటే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా ఉండాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మీకు కూడా నాకు తెలిసిన ఒక 2 సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నా. గతంలో ట్రీట్ చేసుకొని నా వంతు సహకారం చేస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన అదృష్టవంతులం, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు గెలిచిన సర్పంచులకు ఉన్న అవకాశాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు అవి ఉండయి. కాబట్టి మనం 100% అదృష్టవంతులం. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గ అభివృద్ధి దాత శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి అండదండలు మన అందరిపై ఉన్నాయి కాబట్టి వారి చేతి కింద మనం పనిచేస్తాం కాబట్టి 100% మనం సక్సెస్ అవుతామని చెప్పి గట్టి నమ్మకం. కాబట్టి వారి ఆదేశాలు, వారి సూచన మేరకు మన అందరం కలిసికట్టుగా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనందరం ధైర్యంగా ఉండి అన్నతోటి ఏ పనున్నా తీసుకోవాలని చెప్పి దానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున సర్పంచులకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మనోహరన్న గారికి, అదేవిధంగా శ్రీరన్న గారికి, వాసు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేలంపాటను వ్యతిరేకించండి, మనుగురును రక్షించండి. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర నిర్మాణ పనుల్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష.
సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలంటూ సంబంధించిన అధికారులకు ఆదేశాలు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని సింగరేణి ఏరియా హాస్పిటల్లో వెల్ బేబీ షో పోటీలు. గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఇటీవల ఏకగ్రీవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.